వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూస్ పైన మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రీసెంట్ గా దేశ ప్రధాని 10 సూత్రాలకి దేశ ప్రజలకు సూచన ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని బంగారం కొనకూడదు, సంవత్సరం వరకు కూడా పెట్రోల్ వాడకం తగ్గించాలి, ఇళ్ల నిర్మాణానికి కట్టకూడదు అంటూ కూడా ఒక సూచన ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మ్యామ్? ఇది ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యం కిందే చూడొచ్చు. ఒకప్పుడు ఇదే ప్రధానమంత్రి ఒక 5 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో మాట్లాడుతూ వేరే దేశంలో ఎక్కడో యుద్ధం జరిగితేనంట మన దేశంలో ఆ ప్రభావం ఉంటుందంట, మనము ప్రభుత్వాలకు సహకరించాలంట అని చెప్పి నెహ్రూ టైంలో మాట్లాడాడు అని చెప్పి చాలా ఎక్సెకాల కింద మాట్లాడాడు. మరి ఇవాళ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు? ఇవ్వకూడదు కదా. అంటే వీళ్ళు ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా ప్రభుత్వాన్ని గుడ్డెద్దు చేలోబడ్డట్టు నడిపించేశారు ఈ 12 ఏళ్ళు. అప్పుడు నెహ్రూ టైం అంటే ఆ టైంలో ఆయన చెప్పారు అని అంటే ఆ కాలం ఒకవేళ అసలు ఆయన చెప్పారో లేదో కూడా డౌటే. వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారని చాలా గొప్పగా ఉంటుంది. నిన్న అనుకుంటా మొన్ననో హిందూ పేపర్లో ఒకప్పుడు 1967లో ఇందిరాగాంధీ కూడా గోల్డ్ కొనొద్దని చెప్పింది అని ఫ్రంట్ పేజీలో వార్త వేసినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టారు వాళ్ళు. పెడితే హిందూ పేపర్ వాళ్ళు అయ్యబాబాయ్ మా పేపర్లో అలాంటిది రాలేదు, మేము వేయలేదు అని వీళ్ళు చెప్పిన డేటు 1967 డేటు వాళ్ళు ఏం పేపర్ ప్రచురించారో ఆ పేపర్ని వాళ్ళు ప్రచురించారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేవి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటానికి ప్రతి ఒక్కళ్ళు ఫ్యాక్ట్ చెక్ వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చేసారు వీళ్ళు. కలయో భ్రాంతియో అన్నట్లు చేసేస్తున్నారు నరేంద్ర మోడీ. మరి ఒకవేళ నెహ్రూ నిజంగానే అని ఉంటే కూడా నువ్వు ఎగతాళి చేయకూడదుగా. సరే నువ్వు ఎగతాళి చేసావు అంటే నువ్వు పట్టుదలగా ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో నెహ్రూ కాలంలో అప్పుడే స్వాతంత్రం వచ్చి ఈ దేశం నిలదొక్కుంటున్న టైంలో మనం బయట శక్తుల వల్ల మనకేమన్నా ఇబ్బందులు వస్తే దానివల్ల తట్టుకోవటం కష్టమని నెహ్రూ అని ఉంటే అని ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అసలు భారతదేశం ప్రపంచంలోనే 3వ దేశం అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, పరుగులు పెట్టేస్తుంది, జెట్ స్పీడ్లో పరిగెడుతుంది, మా బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెడుతుందని ఇప్పుడు దాకా చెప్పావుగా. మరి ఇప్పుడు ఎందుకు ఈ మాట ఎట్లా చెప్పావు? అందుకని ఈ 12 ఏళ్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చెయ్యని పనులు మేము చేస్తాము, కాంగ్రెస్ ఒక అవినీతికర పార్టీ, కాంగ్రెస్కు పరిపాలించడం చేతగాలేదు, మేము వస్తున్నాము, మేము వస్తే అవినీతి ఉండదు, మేము వస్తే నల్లధనం తీసుకొస్తాము, మేము వస్తే అది చేస్తాము, మేము వస్తే ఇది చేస్తామని 100 చెప్పి వచ్చారు. వచ్చి ఏం చేశారు అంటే ఏమీ లేదు, సిద్ధన్న అద్దంకి వెళ్ళి వచ్చినట్టు ఉంది. ఏమీ లేదు. ఏమైనా చేసుంటే ఈ 12 ఏళ్లలో ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే మనము ఎందుకు భయపడాలి? అసలు నువ్వు అమెరికా వాడు రష్యా దగ్గర నుంచి నువ్వు చమురు కొనొద్దు అంటే మనం ఎందుకు భయపడాలి చెప్పండి? లేదు ఇది మా దేశం, మా ఇష్టం, నువ్వెవరు మాకు చెప్పటానికి అని అనలేవా నువ్వు? అసలు అంతర్జాతీయంగా మన భారతదేశం పోషించిన పాత్ర ఏంటి? మనం ఎంత పెద్ద మనిషిలాగా ఉన్నాము, ఏదైనా ఏ దేశం అన్నా కష్టంలో ఉంది అంటే దానికి బాసటగా ఉన్నాము. అలాంటిది ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ దేశం మీదకి టెర్రరిస్టులు పంపించే పాకిస్తాను, ఆ దేశం మీద నువ్వు యుద్ధం చేశాను గెలిచాను అని చెప్పాము. నీ మీద ఓడిపోయిన దేశము 2 దేశాలకి మధ్యవర్తిత్వం వహించింది. దౌత్యం వాళ్ళ సంధి కుదరటానికి ఆ దేశంలోనే మీటింగ్ పెట్టి ఆ దేశమే వచ్చి అక్కడ మాట్లాడారు పాకిస్తాన్. నువ్వు చెప్పేదాని ప్రకారం ఏంటి? అసలు పాకిస్తాన్ అడుక్కు తినే దేశం అయిపోయింది, భారతదేశంతో పెట్టుకుని నష్టపోయింది, అది ఇది అని అన్నప్పుడు నువ్వు ఇంత స్ట్రాంగ్ కంట్రీ అయినప్పుడు అసలు నువ్వెందుకు ఈ పెద్ద మనిషి పాత్ర పోషించలేకపోయావు? ఇలాంటి పరిస్థితి కనుక అంతర్జాతీయంగా వస్తే ఇందిరాగాంధీ ఎప్పుడు పెద్ద మనిషిగానే వ్యవహరించి ఉండేది.
ఇందిరాగాంధీ ఆ పొజిషన్ తీసుకునేది. అందుకే వాజ్పేయి లాంటి వాళ్ళు దుర్గాదేవి అని చెప్పి ఆవిడ్ని సంబోధించేవాళ్ళు. అలాగే ఆవిడికి ఏదన్నా ఒక అనుమానం వస్తేనో ఒక ఇబ్బంది వస్తుంది అని అనుకుంటేనో వెంటనే వాజ్పేయిని పిలిచి మాట్లాడేది. వాజ్పేయిని ప్రతిపక్షంగా చూసేది కాదు ఏ రోజు. అంత గౌరవం ఇచ్చేది మనిషిని. మీరు గౌరవిస్తున్నారా ఈరోజు? అసలు అఖిలపక్షం మీటింగే బెటర్. మీరు ఇంకా ప్రతిపక్షాలు గౌరవించేది ఎక్కడా? వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునేది ఎక్కడా? అసలు దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాన్ని కూడా లెక్క వేయరు కదా వీళ్ళు. మరి ఏమనుకోవాలి ఈ లెక్కన? అసలు ఇప్పుడు ఇందిరాగాంధీ వాజ్పేయికి ఇచ్చినంత గౌరవాన్ని మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షాలకు మీరు ఆ గౌరవం ఇస్తున్నారా? అసలు ఆ రోజు వాజ్పేయి వాళ్ళు ప్రతిపక్షం కూడా కాదు నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన ఒక స్టేట్స్మెన్, ఆయన అవసరం ఉంది అని. మరి ఇలాంటి సాంప్రదాయాల్ని అన్నిటినీ మనం కాల్దన్నుకొని ఇవాళ ఏకఛత్రాధిపత్యం అవ్వాలి అని అనుకున్నాం. ఏం చేసాం? ఏం సాధించాము? ఇవాళ మన దేశంలో పప్పు ధాన్యాల కొరత ఉంది. దీనికి నెహ్రూనే కారణం. నూనె గింజల సమస్య ఉంది, మనం దిగుమతి చేసుకుంటున్నాం, దీనికి నెహ్రూనే కారణం. మొన్న ఆడెవడో ఇచ్చాడు ఒక స్టేట్మెంటు, ఎఫ్స్టీన్ ఫైల్స్లో కూడా నెహ్రూ ఉన్నాడు అని. అసలు ఈ ఎఫ్స్టీన్ అనేవాడు పుట్టే టైంకి నెహ్రూ లేనే లేడు. అంటే ఎందుకు మ్యామ్ ఈ పార్టీ, బీజేపీ పార్టీ నెహ్రూని ముందు పెడుతుంది? వీళ్ళ నెహ్రూని ఎందుకు ముందుకు తీసుకొస్తుందంటే, నెహ్రూ అనే వ్యక్తి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. మొదటి ప్రధానిగా కూడా ఆయన ముద్ర ఆయన వేసుకున్నాడు. ఆయన ముద్రని చెరిపేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఆయన ప్రణాళికా సంఘం అని చెప్పి ప్లానింగ్ కమిషన్ అని ఒకటి పెట్టి దాని ద్వారా పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి ఈ దేశ అభివృద్ధికి, అంటే మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి, ఉక్కు కర్మాగారాలు రావటానికి, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు రావటానికి, బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు వాటిని, అవన్నీ రావటానికి, అలాగే కేంద్ర సంస్థలు చాలా రావటానికి నెహ్రూ కారణమయ్యారు. అందుకని నెహ్రూ ఏదైతే మంచి పని చేశాడో అసలు దాన్ని నెగిటివ్ షేడ్ తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రణాళిక సంఘం పేరు మార్చేసి నీతి ఆయోగ్ అని పెట్టారు. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది ఇంతకుముందు, ఎంసీఐ ఉండేది. ఆ ఎంసీఐని తీసేసి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అని పెట్టారు. ఏం తేడా ఉందా రెండింటికి చెప్పండి? అక్షరాలే కదా మార్పు. అందుకని ఇవన్నీ చేసి వీళ్ళేదో తృప్తి పడిపోతున్నారు. పేర్లు మార్చేసేసి, సీసాలు మార్చేసేసి, మేము మొత్తం మార్చేసామని చెప్తున్నారు. అందులో పోసే సారా పాతదే, సీసాలే కొత్తవి. మీరు చేసింది ఏమీ లేదు. మనం ఈ కంఠశోష అంతా దేనికోసం? అసలు ఇప్పుడు మోడీ చెప్పిన 10 సూత్రాలు, నీతి సూత్రాలు, పొదుపు సూత్రాలు, ఇవన్నీ ఇప్పుడు దాకా ఎక్కడికి పోయినాయి? ఏ ప్రధాని ఖర్చు పెట్టినంత నువ్వు ఖర్చు పెట్టావు విదేశీ ప్రయాణాల మీద. ఇప్పుడు నువ్వు దేశంలో ప్రజల్ని విదేశీ ప్రయాణం మానుకోమని చెప్తున్నావు. నువ్వు ఆచరించి వీళ్ళకి చెప్తే బాగుండేది. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారని మనకు ప్రధాని ఉండేవాళ్ళు. ఆయన ఉన్న టైంలో ఆహార కొరత వచ్చింది, వరికి బాగా కొరత వచ్చింది. వస్తే అప్పుడు గోధుమలు ఇంత పండట్ల మన దేశంలో. అయితే ప్రతి సోమవారం రాత్రి అందరూ 2వ పూట తిండి మానేయండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే జనాలు చాలామంది ఫాలో అయ్యారు. ఫాలో అవ్వని వాళ్ళు అవ్వలేదు, అది వేరే విషయం. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? ప్రతిరోజు 2వ పూట మానేశాడు. ఇది ఆదర్శం. అంటే రెండో వాళ్ళకి నేను చెప్తున్నాను అంటే నేను ఆచరించి చూపించాలి, అప్పుడు 2వ వాళ్ళకి చెప్పాలి. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ గాంధీ గురించి కూడా ఉన్నాయి. ఆయన చేస్తే తప్పితే 2వ వాళ్ళకి చెప్పేవాడు కాదని. అట్లాగే మరి మోడీ గారి విపరీతంగా ఖర్చు పెట్టే విధానం కావచ్చు, ఆయన వేసుకునే సూట్ల దగ్గర నుంచి ఏ ప్రధానమంత్రిని ఇలా మాట్లాడలే ఎవరు. వాజ్పేయిని ఎవ్వరూ మాట్లాడలే. మొదటిసారి ఒక ప్రధానమంత్రి ఖర్చు గురించి మాట్లాడుతున్నామంటే ఇదే మొదటిసారి. ఆయన కొనుక్కున్న విమానాలు కావచ్చు, ఆయన తిరుగుతున్న కార్లు కావచ్చు, ఆయన పెట్టుకునే కళ్ళజోడు కావచ్చు, ఆయన వేసుకునే స్కార్ఫులు కావచ్చు, ఆయన వాడే పెన్ను గురించి, ఆయన తినే తిండి గురించి, ఇలా అన్ని రకాలుగా చెప్తారు.
మన కళ్ళకు కూడా కనిపిస్తున్నాయి. వేసిన బట్టలు వేయటంగా చూడలే మనం ఇంతవరకు. ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం బట్టలు వేసుకోవటం, ఆ ప్రజలలో మమేకం అవ్వటం వేరు, వాళ్ళని అనుకరించటం వేరు, నటించటం వేరు. ఇలా ఈ విధంగా మోడీ చెప్పినవి ఏవైతే ఉన్నాయో పొదుపు మంత్రాలు, పైగా బంగారం కొనొద్దని చెప్పారు, ఎక్సైజ్ ట్యాక్స్ పెంచారు, 15% ఎక్సైజ్ ట్యాక్స్ పెంచారు బంగారం మీద. ఓకే, నేను దాని గురించి నేనేమి కామెంట్ చేయను. ఎందుకంటే నిజంగానే విదేశీ మారక ద్రవ్యము బంగారం కొనటం వల్ల నిలువలు తగ్గిపోతాయి మనకి. ఆ నిలువలు మనకి దేనికి ఉపయోగపడాలి అంటే చమురు కోసము, అత్యవసరమైన మందుల కోసము, ఆహార ధాన్యాల కోసము, ఎరువుల కోసం వాడుకోవాలి. మనకి ఎరువులు రాలేదనుకోండి, పంటలు ఎట్లా పండుతాయి? పంటలు పండలేదనుకోండి, దిగుబడి తగ్గిపోయింది అనుకోండి, ఆహార సమస్య వస్తుంది కదా. ముందు మనకు కావాల్సింది ఏంటి? తిండి. దానికోసం బంగారం కొనొద్దు అని చెప్పే విషయం గురించి నేనేం మాట్లాడను. బంగారం అనేది మనకు అత్యవసరమైన విషయం ఏం కాదు. అది ఒక సెంటిమెంటు, అది ఒక పెట్టుబడి. అంతవరకే చూడాలి మనం బంగారాన్ని. అది ఒక లోహం. ఆ లోహాన్ని మనం ఒక పెట్టుబడిగాను, ఒక ఆభరణాల కింద వాడుకుంటాం. సంతోషం, డబ్బులు ఉన్నోళ్ళు కొనుక్కుంటారు. అసలు ఎంతమంది కొనగలుగుతారు బంగారాన్ని? ఇప్పుడు తిండి తినలేక, అంత ఆదాయాలు లేక, పోషకాహారాలు ఏమితో బాధపడుతున్న మన దేశంలో వాళ్ళైతే బంగారం కొనరు కదా. బంగారం కొనేదంతా ఎవరు? మధ్యతరగతి వాళ్ళు, ఎగువ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి. ఎగువ మధ్యతరగతి వాళ్ళు, లేదు అనుకుంటే గొప్పవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, నీ చేతి చలవతోటి రోజు నీ ఫోటోకి దండం పెట్టుకుంటా ఆస్తులు పెంచుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు వాళ్ళు కొనుక్కుంటారు. నేనైతే కొనలేను. నేనైతే ఎప్పుడూనే డిసైడ్ చేసుకున్నా. నేనంటే నాలాంటి ఆర్థిక పరిస్థితి అనుకోండి, కొనలేము. ఇవాళ ధర ఆ విధంగా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు ట్యాక్స్ వేశారు, ఇంకాస్త పెరిగింది. ఎవరు కొంటారండి? అసలు ఈ విదేశీ మారక ద్రవ్యం నిల్వల గురించి నీకు ఇవాళ ఎందుకు కళ్ళు తెరిచావు? నువ్వు ఎప్పుడో ఎందుకు కళ్ళు తెరవలేదు అసలు? అంటే ప్రజలకి ఇలాంటి 10 సూత్రాలు ప్రధాని మోదీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా భయపడుతున్నారు. అంటే ఆర్థిక సంక్షోభం ఏమైనా ఏర్పడుతుందేమో, అంటే దేశ ప్రధాని అట్లా మాట్లాడారు కదా, ఏమైనా వస్తుందేమో అని కూడా చాలామంది భయపడుతున్నారు. వాళ్ళకి మీ తరపు నుంచి అంటే నిజంగా అండి, ఈ కష్టం వచ్చే కష్టం ఒక్కళ్ళకి రాదు. ఈ ఈ స్లాబ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇట్లా పప్పు ధాన్యాలు కావాలి, ధర ఎక్కువ పెట్టి కొనుక్కోలేని వాళ్ళు, నూనెలు ఎక్కువ ధర పెట్టి కొనుక్కోలేని వాళ్ళు, పెట్రోలు డీజిల్ ఎక్కువ ధర పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా కష్టకాలం వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొంచెం లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పదు. ఇప్పుడు ఆదాయాలు ఎంతన్నా ఉండొచ్చు. నిన్నటిదాకా మన ఆదాయంతో మన కుటుంబంలో నలుగురు 3 కూరలతోటి తిండి తినగలిగిన పరిస్థితిలో మనం ఉన్నాం. మనకు ఒక కారు ఉంది, ఆ కారులో తిరగగలిగే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ హఠాత్తుగా ఏం చెప్తున్నారు? అన్నిటికీ ధరలు పెరిగిపోతాయి, కానీ మీ ఆదాయాలు పెరగవు, సప్లై కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం? 3 కూరలు వండుకునే వాళ్ళం 2 కూరలు వండుకుంటాం, 2 కూరలు వండుకునే వాళ్ళం 1 కూర వండుకుంటాం. అంతే కదా. అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉంటాం మనం. ఇప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చిందనుకోండి, సర్దుకోమా? కాకపోతే ఈ పరిస్థితి రావడానికి మోడీ ఎంతవరకు కారణం, ఆయన ప్రభుత్వ వైఫల్యం ఎంతవరకు కారణం అనేది ఇక్కడ చర్చ. ఇప్పుడు నువ్వు చెప్పక్కర్లే అంత పని కట్టుకొని. ఇప్పుడు నేను షాప్కి వెళ్తా, 5,000కు దొరికే గ్రోసరీస్ నాకు రేపు 8,000 అయినాయి అనుకుందాం, అవుతాయి ఖచ్చితంగా అయినాయి అనుకుందాం. అప్పుడు నేనేం చేస్తా? తగ్గించి కొనుక్కొచ్చుకుంటా. ఆ 5,000కి ఎంత వస్తాయో అంతే తెచ్చుకుని దాన్ని పొదుపుగా వాడుకుంటా. అంతే కదా. ఇది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోగలిగిన విషయం. ఓ ప్రధానమంత్రిగా నువ్వు చెప్పక్కర్లా. అప్పుడు చెప్పేవే కరోనా టైంలో ప్లేట్లు కొట్టండి, గరిటలు పెట్టి వాయించండి, దీపాలు వెలిగించండి అని చెప్పావు కదా. అట్లా ఇప్పుడు చెప్తే ఎట్లా? ఈ ఈ మాత్రం విషయాలు ఎవరికి తెలియవు?
అయితే ఈ పరిస్థితి వచ్చినందుకు నువ్వు నిన్నదాకా అచ్చేదింతేస్తా ఫారిన్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా, అందరి అకౌంట్లో 15,000 వేస్తా, అదేస్తా ఇదేస్తా, అయ్యేయన్న ఇప్పుడు చేయిపోని పోనీ మాకేయొద్దు. ఆ లక్షల కోట్లు చెప్తున్నావు కదా, ఆ కోట్లు తీసుకొచ్చి విదేశీ మార్గ ద్రవ్యంలో ఇప్పుడు ఏమైనా దిగుమతి చేసుకుంటానికి వాడా డబ్బుల్ని చేయొచ్చు కదా, ఓ రకంగా మన అకౌంట్లో వేసినట్టేగా. అందుకని ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే అమెరికాని శాసించటం నేర్చుకో. నువ్వు చెప్పిన చోట నేను చమురు ఎందుకు కొనాలి, నేను రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటాను అనే దగ్గర నుంచి మొదలెట్టు. నువ్వు నీ సాష్టాంగ నమస్కారాలు అమెరికా ముందు పెట్టడం మానేసేసి ధైర్యంగా ఉండు. ఒకప్పుడు ఇట్లాగే ఆయిల్ సంక్షోభం వస్తేనే రష్యా నుంచి చమురు తీసుకొని ఇందిరాగాంధీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అంతకుముందు లేదు మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. చమురు మీద వేరే దేశాల మీద ఆధారపడేవాళ్ళం. ఇప్పుడైనా దిగుమతి చేసుకుంటాం, కానీ మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఏమైనా ఇది కష్టకాలం అని చెప్పుకునేప్పుడు నువ్వు ఇప్పటిదాకా అమృతకాలం అని నువ్వు చెప్పుకుంటూ కబుర్లు చెప్పి 12 ఏళ్ళు నడిపేశావు. ఇప్పుడు నువ్వు ఈ అమృతకాలం అని చెప్పే పరిస్థితులు లేకుండా పోయేసరికి, అంటే ఇప్పటి వరకు ఏదో కప్పెట్టేసేసి ఇండియా వెలిగిపోతుందని, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని ఏవేవో చెప్పి జనాల్ని జోకొట్టారు మీరు. ఇప్పుడు మీరు జోకొట్టలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాస్తవాలు చెప్తున్నారు. కానీ ఈ మొత్తం జరిగిన దానికి మీరే బాధ్యులు. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.